హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. మీ అందరికీ తెలుసు ధర్మా మహేష్ గౌతమి చౌదరి ఇష్యూ ఎన్ని నెలల నుంచి జరుగుతుందో. సో వాళ్ళిద్దరు గొడవ కంటే మధ్యలో ఇంటరప్ట్ అయ్యి వాళ్ళ వల్ల మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇందులో చాలామంది ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళకు కూడా పరువులు తీసుకునేంత పని జరిగింది. బట్ ఫైనలీ ఏం జరిగింది అని అంటే శేఖర్ భాషా గారు పంజగుట్ట పిఎస్లో గౌతమి చౌదరి గారి మీద కేసు నమోదు చేయడం అయితే జరిగిందనమాట. అంటే ఎప్పుడు ఆవిడ వ్యాఖ్యలు చేశారు, లైవ్లోకి వచ్చి నీ కూతురు గురించి సమ్ వర్డ్స్ యూజ్ చేశారు. బట్ ఇంత లేట్గా రియాక్ట్ అయ్యారా, లేదంటే ఇంకా ఏదైనా ఇష్యూ జరిగిందా, అంటే ఇప్పుడు రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి అనే విషయం గురించి మాట్లాడదాం. మనతో పాటు విజ్ఞాన్ గారు ఉన్నారు. హాయ్ సార్. హలో. ఈ పంచాయతీ అసలు మనం లాస్ట్లో ఫస్ట్ 2 వీక్స్ మాట్లాడుకుని అబ్బా వద్దు అని చెప్పేసి వదిలేసాం సార్. యాక్చువల్గా గుర్తుందా మీకు? వదిలే ఇంకేం మాట్లాడతావు రాత అన్నట్టు లైక్ ఫీల్ ఉండే మనకి. బట్ మళ్ళీ అంటే ఈయన గౌతమి చౌదరి గారి మీద కేసు పెట్టడం అనేది అంటే దేనికి, ఈ విషయం సందర్భంగా ఇది బిగ్ బాస్ ఎప్పుడు అయిపోతుంది? ఇంకొక 3 వీక్స్ 4 వీక్స్, ఐ థింక్ 1 మంత్ సార్. ఇంకా లోపే అయిపోవచ్చు. 1 మంత్ లోపే. రీతు బయటకు వచ్చాక కూడా కేసు పెట్టిస్తాంగా. ఓకే. మరి ఆమె గురించి కూడా మాట్లాడావు కదా? అవును మాట్లాడాను. జస్ట్ లిఫ్ట్లో ఉన్న ఒక ఫుటేజ్, సెల్లార్లో ఉన్న ఒక ఫుటేజ్ని పట్టుకొని మంచం మీద డొర్లింది వీడియోలు నా దగ్గర ఉన్నాయి, ఇంకెంతమంది కాపురాలు కూల్చిందో, రోజు రాత్రులు అందరి ఇళ్లలోకి వెళ్తుంది ఒక మహిళ పైన నువ్వు అమ్మాయిని టార్గెట్ చేయొచ్చు, నష్టమేం లేదు. ఎప్పుడు తను నిన్ను డిఫెండ్ చేసుకునేలాగా బయట ఉన్నప్పుడు. అప్పుడు నువ్వు 10 రోజులు వరుస పెట్టి అన్ని ఛానల్స్ తిరిగావు, అవునా? కరెక్ట్ ఆమె లోపలికి వెళ్తుందని తెలుసా, లోపలికి వెళ్ళిన తర్వాత డ్యామేజ్ చేసి పడేసావు. అట్లీస్ట్ ఆడియన్స్ కాపాడుతున్నారు ఆ పిల్లని ఇన్ని రోజుల నుంచి లోపల. అంటే మేము బయటకు వస్తే తట్టుకోలేదు, వీర లెవెల్ డ్యామేజ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు లోపల మళ్ళీ ఆ డెమాన్ పవన్తో అదొక దానికి ఏమన్నా చెప్పు. సో మళ్ళీ రేపు ఒకవేళ బయటకు వచ్చాక ఆ పిల్లోడు ఈ వీడియోలన్నీ చూసి ఇది నిజమేనేమో అనుకున్నాం. ఒకవేళ నిజంగా వాళ్ళిద్దరికి ఏమన్నా మనసు కలిసిందే అనుకుందాం. ఇవన్నీ చూసిన తర్వాత అట్లాంటిది ఇట్లాంటిది వాడు వచ్చి నువ్వు అట్లాంటి దాని వంట కదా అని అంటే తట్టుకుంటుందా? ఏ ఆడదైనా ఎందుకు భరిస్తుంది ఎట్లాంటిదైనా? సో ఇదొకటి బిగ్ మిస్టేక్ గౌతమి చేసింది. అండ్ అంతకుముందు నువ్వు రచ్చకెక్కావు. అంటే నువ్వు రచ్చకెక్కినంత మాత్రాన అందరు నీ భజనే చేయాలని లేదు కదా. ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది కనపడుతుంది. అప్పటిదాకా నీ రచ్చని ఎంటర్టైన్ చేసాం. ఎప్పుడైతే నీ కొంపలో ప్లేట్లో ఏదో ఇంకొకరు వచ్చేసి అన్ని రకాల వంటలు తిని రీల్స్ చేసినప్పుడు నీ మొగుడు వచ్చి ఆ ప్లేట్ నాది, ఆ డైనింగ్ టేబుల్ నాది, ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ నాది, నా ఇంట్లో నీకేం పని అని అడిగితే, అంతకుముందు లైవ్లో మనం ఒకసారే కదా కలిసింది అన్నట్టు మాట్లాడుకొని మళ్ళీ అదే లైవ్లో మీరే మా ఫ్యామిలీ ఫ్రెండ్, మా ఇంటికి అసలు ఎప్పుడు వస్తూనే ఉంటాడు, అసలు ఆయన ఛానల్లో లేకపోతే 24 గంటలు మా ఇంట్లోనే ఉంటాడు అనేలాగా చెప్పావు. అక్కడే టంగ్ స్లిప్నెస్ అన్నీ మనం చూసాం. నెక్స్ట్ ఈ అబ్బాయి జెన్యున్గానే డైరెక్ట్ లైవ్లో ఫేస్ చేశాడు. ఇవన్నీ చేసిన తర్వాత నువ్వు ఎలా డిఫెండ్ చేసుకోవాలి? కాదండి అట్లా కాదు, నా వైపు కూడా అది ఉంది ఇది ఉంది, నాకు అక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి, లేకపోతే అట్లా చూసుకుంటా ఇలా చూసుకుంటా. నోటికి బూతులు ఎందుకు వస్తాయి? అవతలవాడికి సపోర్ట్ చేశాడు శేఖర్, అవునా? అండ్ లైవ్లో కూడా అందరు కామెంట్లు పెడుతుంటే ఎవరెవరైతే మహేష్కి సపోర్ట్ చేస్తున్నారో మీరందరూ కూడా మీ అక్కల్ని చెల్లెల్ని తల్లిని అందరిని తీసుకెళ్ళి వాడితో పడుకోబెట్టండి అనేది ఒక ఆడది మాట్లాడే మాటలేనాది. అప్పుడు అర్థమవుతుంది కదా ఎవరు ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ శేఖర్ భాష వాళ్ళ కూతురు గురించి వాళ్ళ తల్లి గురించి కూడా అసభ్యంగా మాట్లాడింది ఓపెన్గా. మరి అతను ఎందుకు ఊరుకుంటాడు? అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈమెకి పంచప్రభాకర్కి తేడా ఏముంది చెప్పు? నీ జోలికి వస్తే నువ్వు బూతులతో తిడుతున్నావు, అంతేగాని యు ఆర్ అనేబుల్ టు డిఫెండ్. లేదా సైలెంట్గా ఉండు. నువ్వు డిఫెండ్ చేసుకోలేకపోతే సైలెంట్గా ఉండు, నష్టమేం లేదు. అదే వెళ్ళిపోతుంది ఏదో రకంగా. నువ్వు అలా చేయాలా ఇలా చేయాలా, విరుచుకు పడుతున్నావు. పోనీ అది కూడా ఏంటా మీకు బుద్ధి లేదా, ఒక ఆడపిల్ల గురించి ఇలాగైనా మాట్లాడేది అను, అయినా సరే సపోర్ట్ చేస్తారు. అయ్యో పాపం ఎంత ఇదవుతుందో అని చెప్పేసి. బూతులు ఏంటి, బూతులు ఎందుకు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి? సో అండ్ ఆ మామయ్య కూడా అప్పుడే చెప్పాడు, మా ఇంట్లో కూడా అలాగే విరుచు అత్తమ్మని మమ్మల్ని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది అని. అప్పుడు అది ఇష్టం ఉన్నట్టు ఏం మాట్లాడుంటుందో అనుకున్నాం, మనం కూడా మాట్లాడుకున్నాం అప్పుడు, అవునా? తర్వాత ఈమె లైవ్లోకి వచ్చి అంత దరిద్రంగా మాట్లాడేసరికి అప్పుడు అర్థమైంది కదా, ఓహో అక్కడ ఇంకెంత దారుణంగా మాట్లాడు ఉంటుందో అని. సో ఆ మాటల వల్ల ఈమె
కొంతమందికి దూరం అవ్వాల్సి వచ్చింది. అందరికీ ఇప్పుడు మనకైనా ఎందుకు ఈవిడ దూరంగా ఉంది? నోరు వల్లే కదా. లేదంటే ఇప్పుడు ఆ పిల్లకి సపోర్ట్ చేయాలంటే ఎంతసేపు? ఆడపిల్లే కదా. ఇప్పుడు మొన్న ఆయన బిజినెస్ని తను జిస్మత్ అని పెట్టుకున్నాడు. నిన్న నువ్వు కూడా ఏదో నీకు నచ్చిన బిజినెస్ పెట్టుకున్నావు. మీ ఇష్టం, అది ప్రొఫెషనల్గా. అండ్ నువ్వు అన్నావు ఫస్ట్ డే అందరి తర్వాత వీళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో వచ్చిన వాళ్ళు అందరూ బద్నాం అవుతారు అని. ఇప్పుడు ఈమె వల్ల శేఖర్ భాష పోలీస్ చుట్టూ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు, రేపు రీతు కూడా తిరుగుద్ది. ఇంకేమైంది? మీ దాంట్లో మధ్యలో వీళ్ళందరూ ఎందుకు? మధ్యలో ఇంకో 2-3 తీసుకొచ్చావు, వాళ్ళ పేర్లు వద్దులే, మనం మళ్ళీ తీయడం ఎందుకు? ఆమె సైలెంట్గా ఉంది కాబట్టి ఆమె గురించి పట్టించుకోవాలి ఎవరు. నీ గురించి కావాలంటే నువ్వు సైలెంట్గా ఉండు. అన్ని పేర్లు ఎందుకు తీయడం బయటికి? మీ సంసారంలోకి వీళ్ళందరూ ఎందుకు అంత అవసరమే ఉంది? నువ్వు గట్టిగా వెళ్ళి నీ మొగుడిని అడుగు, అతను వచ్చి నిన్ను అడుగుతాడు. మీ ఇద్దరికి ఒకరినొకరు అడుక్కునే ర్యాపో లేదనుకుంటే వాళ్ళ పేరెంట్స్కి చెప్పు, నువ్వు వీళ్ళ పేరెంట్స్కి చెప్పుకో. పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా మధ్యలో. లేదు అంటే పోలీస్ స్టేషన్లో పెట్టండి పంచాయతీ, కోర్టుకి ఎక్కండి, అక్కడ తిరగండి. అన్ని ఛానల్స్ చుట్టూ తిరిగి అందరి పరువులు రోడ్డు మీదకి ఇడ్చి మీరు సొంతంగా బిజినెస్లు పెట్టుకొని చక్కగా ఓపెనింగ్లకి సెలబ్రిటీలను పిలుచుకొని పండుగ చేసుకుంటున్నారు. ఎట్లా అదే కదమ్మా, ఎట్లా చూడాలి చెప్పు దీన్ని? సరే, ఏదేమైనా శేఖర్ భాష కేసు అయితే గెలుస్తుంది, అందరి సపోర్ట్ అతనికే. నెక్స్ట్ ఈ అమ్మాయి రీతుతో కూడా ఈమె మీద కేసు పెట్టించాలి. అండ్ ఈ నెటిజన్స్ కూడా ఎవరెవరైతే కామెంట్లు చేశారో వీళ్ళది మీద వాళ్ళందరూ కూడా ఈమె మీద కేసులు పెట్టచ్చు. నిజమేమ్మా, అందరినీ నింది కదా, ఎవరెవరైతే వాడికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కలిసి ఇలా చేయండి అని. దెన్